తెలంగాణ మీద పదే పదే విషం జిమ్మడం అనేది బీజేపీ నాయకులకు అలవాటైంది. అది ప్రధానమంత్రి అయినా, లేదంటే వాళ్ళ పార్టీ ముఖ్య నాయకులైనా, లేదంటే ఇలాంటి తేజస్వి సూర్య లాంటి అవగాహన లేని ఎంపీలైనా సరే, రాజ్యాంగబద్ధంగా ఉన్న హక్కును పార్లమెంటు వినియోగించుకుంటే దాని మీద ఎలాంటి నీచమైన కామెంట్ చేసిండో, ఇది తెలంగాణ పట్ల బీజేపీ నాయకత్వానికి, బీజేపీ పార్టీకి, బీజేపీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది తార్కాణం. ఆ సూర్య అంటోడు ఎలగబెట్టేది కూడా కర్ణాటక నుంచే. దక్షిణాదిలో ఏ విధంగా రాజకీయ బానిసత్వం పెరుగుతుందో అని చెప్పడానికి ఇంతకంటే ఎక్కువ పెద్ద ఉదాహరణ ఏం అవసరం? కనీసం ఈ జనరేషన్లో జరుగుతున్న ఇంత పెద్ద మార్పులో దక్షిణ భారతదేశానికి ఏం నష్టం జరగబోతుందో తెలియలేనంత మూర్ఖుడు ఇలా వాళ్ళ ఎంపీ. అదే కాకుండా తెలంగాణ విభజనను ఎంత జిలస్తో మాట్లాడుతున్నాడు. యూపీఏ గవర్నమెంట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోవడాన్ని ఎంత జలస్గా, ఎంత అక్కస్తో మాట్లాడుతున్నాడో మనకు అర్థమవుతున్నది. కాబట్టి తెలంగాణకే కాదు, సౌత్కు బీజేపీ చేసేది ఏం లేదు. సౌత్లో ఉన్న ఇలాంటి బానిస నాయకులంతా కూడా మూర్ఖత్వంతో, లేకపోతే అజ్ఞానంతో వాళ్ళు చేసే వాటిని ఇలా దక్షిణ భారతదేశ ప్రజలు, తెలంగాణ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. విడిపోయి ప్రజలు కలిసే ఉన్నారు. నాయకుల మధ్యన కూడా వైరుధ్యాలు లేవు. తాత్కాలిక రాజకీయాల కోసం, నీళ్ల కోసమనో, లేకపోతే ఇతరత్ర అంశాలు సెంటిమెంట్ రాయించడానికి కొంతమంది చేస్తారు, అంతే తప్పితే ఈ పక్క రాష్ట్రంలో ఉన్నా కూడా కనీసం తెలంగాణకు జరిగిన అన్యాయం ఏందో తెలియదు, తెలంగాణ ఎట్లా ఏర్పడ్డదో తెలియదు, తెలంగాణ బిల్లును ఏ విధంగా అడ్డుకున్నారో తెలియదు, తెలంగాణ కొరకు ఎంతమంది అమరులైనరో తెలియదు. ఇలాంటి పనికిరాని వాళ్ళని బీజేపీ ఎంపీలుగా చేసుకుంటా ఎలుగబెడుతున్న పరిస్థితి. ఇంకా మిగతా నాయకుల పరిస్థితి ఎట్లా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. కాంగ్రెస్ను విమర్శించడానికో, యూపీఏను విమర్శించడానికో, ఆంధ్రప్రదేశ్ విభజనను, తెలంగాణను కించపరిచినట్టు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది ఆ దరిద్రునికి. కాబట్టి ఇప్పటికీ బీజేపీ నిజస్వరూపం పదే పదే తెలుస్తున్న క్రమంలో నేనంటున్నా, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన తేజస్వి సూర్య అంటోనికి అసలు ఎంపీగా కొనసాగే నైతిక హక్కే లేదు. వాళ్ళకి అయినా కూడా మనం ఎంత చెప్పినా కూడా సిగ్గు లేదు, లజ్జ లేదు, ఇట్లాంటి కామెంట్స్ చేస్తూనే ఉంటారు అనుకోండి. కాబట్టి ఇది బీజేపీ నాయకత్వం తెలంగాణలో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు కానీ ఈ కామెంట్ మీద మిన్నకుండడం అనేది మీ యొక్క బానిస మనస్తత్వానికి ఇంతకంటే ఎక్కువ తార్కాణం ఉండదు. ఎట్లాగో మీరు అనరు, మీకు ఒక అస్తిత్వము, ఆత్మగౌరవము, లేకపోతే ఇతరత్ర ఏమైనా తెలంగాణ ప్రాంతం పట్ల ప్రేమ, మక్కువ కాదు, మీ కెరీరే ముఖ్యం మీకు. దాని కొరకు బీజేపీ ఏం చేసినా భరించే స్థితికి మీరు దిగజారడం వల్లనే ఇలా తెలంగాణకు వచ్చే నిధులు రావట్లేదు, తెలంగాణ కొరకు కొట్టాడేటోడు లేడు. మీ జీవితాల కోసం, మీ రాజకీయ జీవితాల కొరకు కొట్టాడేటోళ్ళు తప్పితే తెలంగాణ అమరవీరుల యొక్క త్యాగాలను, తెలంగాణ అస్మికను మీరు వంట పట్టించుకుంటూ మీకు మీ నరనరాన ఉంటేనో ఇలాంటి మాటలకు అతనితో సారైన చెప్పాలి, రాజీనామా చేయించాలి. అప్పుడే నిజమైన తెలంగాణ వాదులుగా తెలంగాణ బీజేపీ నాయకులు ఉంటారు తప్పితే ఏదో అంటారు, పోతుంది, నడుస్తుంది. ప్రధానమంత్రి అన్నాడుగా నేరుగా, తల్లిని చంపి బిడ్డను బతికించిండ్రు, చీకట్ల తలుపులు వేసి అని చెప్పి ప్రధానమంత్రి మాట్లాడే భాషే వాళ్ళ ఎంపీలు మాట్లాడతారు, వారి పార్టీలు మాట్లాడతారు. మళ్ళీ తెలంగాణలో వాళ్ళకి రాజకీయాలు కావాలి, తెలంగాణలో మేము అధికారంలోకి రావాలి, తెలంగాణలో మేము వస్తాము, ఇంకేడికి మీరు వచ్చేది, మీరు సచ్చేదే ఎక్కువైందా. కాబట్టి ఇలాంటి చిల్లర నాయకులను నాయకులుగా మార్చే ప్రయత్నం చెయ్యకండి.